అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. Thanks press and media కి వచ్చిందానికి again to give us the support and firstly మేము రేపు మాకు రిలీజ్ అవుతుంది. ఐ గెస్ వీవ్ డన్ అవర్ లెవెల్ బెస్ట్ అండ్ వీవ్ డన్ ఎంత చేయాలో ఈ సినిమాకి వీవ్ డన్ ఫర్ ఇట్ టు పుష్ అండ్ యునో ఆడియన్స్ చూసేదాకా. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్. ప్రశాంత్ గారు, ద ఫస్ట్ టైమ్ ఐమ్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఐ గెస్ లిరిక్స్ లిటిల్గా కాంప్లిమెంట్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఫర్ ద ఎడిటింగ్. And of course, I have to thank the producer. He's become my best friend now. So he has supported, enta support cheyalo anta support chesani. Being the first producer, I guess he has exceeded his limits and he has done for this movie. And Pramod garu, thank you so much for choosing me for Saki. Saki is a very, very relatable character and like girl next door character, and I'm so excited మీరు అందరు చూసేదానికి. Last but not least, Shiva, thank you so much for finally we're working and finally the movie is coming out. So I'm so glad I worked with you. I miss your dad here. I definitely miss your dad here and I hope he was around. And please చూడండి రేపు మూవీ. And it's my first movie. I hope all of you will give me your support. You'll extend your support for me. Thank you so much. జనరల్గా ఇంకొక 1 డేలో సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఎక్కడో తెలియని ఒక చిన్న భయం, ఒక చిన్న యాంగ్జైటీ అందరికీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇవాళ మా అందరికీ అది ఉంది. బట్ వీఆర్ స్టిల్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అది ఫస్ట్ చెప్పాలి. అంటే మనకి యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఒక సినిమాతో మేము ముందుకు వస్తున్నప్పుడు ఆ టీంలో పనిచేసిన వాళ్ళందరికీ అండ్ మా అందరికీ ఫస్ట్ ఆ ప్రోడక్ట్ మీద కన్విక్షన్ ఉండాలి. మాకు ఆ సినిమా నచ్చాలి ఫస్ట్. అప్పుడే హోల్ హార్టెడ్గా ఆ సినిమా గురించి మాట్లాడి ఆ సినిమాని మీ ముందు దాకా తీసుకురాగలుగుతాము. యూనో జనరల్గా ఎక్కడో ఒకటి మనకి అప్పుడప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా ఆ సినిమాని పుష్ చేయడానికి మనకి ఎక్కడో ఒకటి తెలియని ఒక చిన్న ఇనిబిషన్ మన ఆపుతుంది. బట్ ఈ పర్టికులర్ కేసులో ఈ సినిమా రిజల్ట్ ఏంటనేది నాకు తెలియదండి ఆనెస్ట్గా. ఎందుకంటే నేను నమ్ముతాను ప్రతి సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని నేను చెప్పలేను. బట్ ఒకటైతే నేను చెప్పగలను, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క యాక్టర్, మేమంతా సినిమా చూసుకున్నప్పుడు వీఆర్ కంప్లీట్లీ 100% సాటిస్ఫైడ్ అండి. అలాగే నాకు ఈ సినిమాలో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్తో పనిచేసే అవకాశం దొరికిందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజీవ్ కనకాల గారు, ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన అంత సీనియర్ యాక్టర్ అయినప్పటికీ ఆయన ఒక డెబ్యూ యాక్టర్ ఎంత ఎంతూజియాజంతో, ఎంత ప్యాషన్తో సెట్కి వచ్చి పనిచేస్తారో అంత ప్యాషన్తో పనిచేశారు. ప్రతి ఒక్క సీన్ స్టార్ట్ చేసే ముందు నేను ఈ సీక్వెన్స్ని ఇలా చూస్తున్నాను, నువ్వు ఎలా చూస్తున్నావు చెప్పు, మనం ఇద్దరం వీ కెన్ ప్రాబ్లీ కమ్ టు కామన్ పాయింట్ అని చాలాసార్లు అన్నారు. సో అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ ఒక యాక్టర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ కూడా నాకు యాడ్ ఆన్ అయింది. నా పర్ఫార్మెన్స్ చాలా జెన్యున్గా ఆయన రియాక్షన్స్ వల్ల, ఆయన టైమింగ్ వల్ల, ఆయన పాజెస్ వల్ల చాలా బెటర్ అయినట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ గివెన్ ఫర్ అవర్ ఫిలిం. అలాగే మా కసిరెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, మంచి ఎనర్జీ ఈ సినిమాకి ఇచ్చినందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ విత్ ద బ్యూటిఫుల్ తేజు అశ్విని. మేము దీనికంటే ముందు ఇంకొక 2 సినిమాలు చేయాల్సింది, అది ఎందుకో కుదరలేదు. బట్ అది ఈ సినిమా కుదిరింది అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ తేజు డిడ్ దిస్ ఫిలిం. రేపు మా సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇవాళ టుడే ఆల్సో వీర్ డూయింగ్ ద షో. సో ఐ హోప్ వీ ఫైండ్ గుడ్ ఆడియన్స్ అండి. అంటే నేను అదైతే గట్టిగా నమ్ముతున్నాను దట్ గుడ్ కాంటెంట్ విల్ నెవర్ ఫెయిల్ యూ అనేది నేను ఎవ్రీ టైం నమ్ముతాను. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఐ హోప్ ఆడియన్స్ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ టేక్ ఇట్ హోమ్ విత్ దెమ్. మీకు కనుక ఈ సినిమాలో ఎమోషన్ ఎక్కడైనా కనెక్ట్ అయితే ఖచ్చితంగా చాలా రోజులు ఈ సినిమా గుర్తుండిపోతుంది మీకు. మీ ఫాదర్ని గుర్తు చేస్తుంది. దయచేసి మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. అండ్ ఈ సినిమా అయిపోయాక మీలో ఎవరో ఒక్కళ్ళైనా సరే మీ ఫాదర్కి ఫోన్ చేసి మాట్లాడితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో చాలా జాగ్రత్తగా చేశాము, కష్టపడి చేశాము. అండ్ నేను ఐ అండర్స్టాండ్ అండి, ఒక పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా టికెట్ రేట్ అనేది సేమ్. సో అది ఆ రెస్పెక్ట్ని నేను మైండ్లో పెట్టుకుంటూ ఆడియన్స్ టైంని రెస్పెక్ట్ చేస్తూ చెప్తున్నాను, వీ విల్ నాట్ వేస్ట్ యువర్ టైం. దిస్ విల్ బీ వర్త్ యువర్ టైమ్ అండ్ మనీ. అండ్ ఐ హోప్ బోల్డ్ అని సక్సెస్ మీట్లు చేసే అవకాశం మాకు రావాలి. మా టీం అందరినీ మీరు బ్లెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం go on to do even bigger films, even better films. And
యా అండి 20th Feb థియేటర్స్లో కలుద్దాము. లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ మా పిఆర్ వంశీకాకానికి, మా డిజిటల్ పిఆర్ ప్రతీక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఎక్స్ట్రా ఎఫర్ట్ యూ పుట్ ఇన్ ద లాస్ట్ 10 days. అండ్ యా అండి లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ శివ గారు. అండ్ ఎలాగో సినిమా ఫాదర్ అండ్ సన్కి సంబంధించింది కాబట్టి మీ